వర్షాలు సమృద్ధిగా కురిసిన ప్రాజెక్టులు నిండినా వ్యవసాయానికి సాగునీరు ఇవ్వలేని దుస్థితి నల్గొండ జిల్లాలో నెలకొన్నది. ఒకవైపు సాగర్ ప్రాజెక్టు నిండి వందలాది టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తుంటే మరోవైపు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ల కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు పోరాటాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సాగునీటిని అందించాలని కోరుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిశాయి. ప్రాజెక్టులు జలాశయాలు నిండు కుండల్లా మారాయి. ఉమ్మడి నల్గొండకు ప్రధాన నీటి వనరు అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. కృష్ణానదికి వరద పోటెత్తడంతో దాదాపు నెలన్నర రోజుల నుంచి సాగర్ ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు వందలాది టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి కలిసిపోయింది. ప్రకృతి కరుణించి నీటి లభ్యత పుష్కలంగా ఉన్నా సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతున్నది. ఎగువ నుంచి పుష్కలంగా నీరొస్తున్నా చెరువులు, కుంటలు, కాలువలు నింపుకోవాలన్న స్పృహ సర్కార్లో లోపించింది. దీంతో కాలువల కింద పంటలు వేసిన రైతులు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. వేలాది ఎకరాల్లో సరిపడా సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు కాలువలకు నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కాలువల్లో నీటిని విడుదల చేయటం లేదు. కాలువల ద్వారా నింపాల్సిన చెరువులు, కుంటలు నింపాల్సి ఉన్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన టైల్ ఫాండ్ భూములకు మెట్ట ప్రాంతాలకు నీరందించేందుకు 3 ఎత్తిపోతల పథకాలను రూపొందించారు. ఏఎంఆర్పీ, ఎస్ఎల్బీసీ, వరద కాలువ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయా ప్రాంతాల్లో సాగునీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటి పరిధిలో దాదాపు 1000 చెరువులు, కుంటలను నింపాల్సి ఉన్నది. దాదాపు 1,50,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ఈ 3 ఎత్తిపోతల పథకాల ద్వారా జరగనుంది. పుష్కలంగా నీళ్లు ఉన్నా కేవలం 20,000 ఎకరాలకు కూడా సాగునీరు అందని పరిస్థితి లేకుండా పోయింది. ఏఎంఆర్పీలో మొత్తం 4 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయాల్సి ఉన్నా కేవలం 3 మోటార్లే రన్ చేస్తున్నారు. 4వ మోటార్ పనిచేయక 3 నెలలవుతున్నా ఇప్పటికీ రిపేర్లు చేయాలన్న స్పృహ ప్రభుత్వానికి లేకుండా పోయింది. మోటార్లు మూలన పడ్డా కాలువలు కంప చెట్లతో పూడుకుపోయినా పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. నా పేరు చిల్డ్రన్ మాసూదర్ రెడ్డి. వరద కాలువ గురించి మేము ఈరోజు ధర్నా చేసినాం. ఎందుకు చేసినామంటే ధర్నా మరి నాగార్జునసాగర్లో నిన్నటిదాకా నీళ్ళు లేవు అని అనుకున్నాం, కానీ చుట్టూ నీళ్ళే ఉన్నాయి. మరి నిన్న కూడా 24 గేట్లు ఓపెన్ చేసిర్రు. మాకైతే వరద కాలువ నీళ్ళు అయితే ఇంతవరకు రాలేదు. ఆ వరద కాలువ నీళ్లు తర్వాత సంగతి, కానీ ఇండ్లలో నీళ్లు రావడం లేదు. ఒక్క బోరన్న పోయట్లేదు. ఉన్నాయి మొత్తం ఇనికిపోయినాయి. 8 గ్రామాల ప్రజలు వచ్చినాము, ధర్నా చేస్తున్నాం. ధర్నా చేసినా కూడా ఇంతవరకు అధికారులు సంప్రదించలేదు. ధర్నా చేసినాక పోలీసు వాళ్ళు పక్కకి జరపడం జరిగింది. ఏఈడీని సంప్రదించి వాళ్ళని పిలిపిస్తా అన్నారు. ఇంతవరకు కూడా పిలిపించలేదు. ఇప్పటిదాకా ధర్నా చేసి పక్కకున్నాం. నీళ్ళు వస్తేనే మాకు ఇప్పుడు రైతులకి ఉపశమనంగా ఉంటుంది. నాటుపెట్టుకుందనేసరికి ఇక మాకు 2 నెలలకి పంట మళ్ళీ అయిపోద్ది. ఆ పంట కూడా సరిగ్గా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు మాకు. ఇంతవరకు లింగిరి మేదర్ నీళ్ళని పేరే కానీ మేదర్లో సొక్క నీళ్ళు మాకు. మా మీద దయించి మంత్రి గారు మీరు వెంబడే దక్షిణమే దాన్ని తీసుకొని పెరలో తీసుకొని అధికారులు మొత్తాన్ని ఎలక్ట్రిక్ చేసి కాలా తిప్పించే మార్గం చేసా. ఇల్లు మొత్తం గోళ్ళు కొట్టి రోడ్డు అమ్మటి అలా పోసి కాలా గాలిగాలి అయిపోయిందండి. ఇప్పుడు చూసుకుంటూ వచ్చినాం మొత్తం మేమందరం. 6 రోజుల మంచి బండి పెట్టి తీసుకున్నాం, 30-40 రైతులను తీసుకున్నాం. అయినా కానీ ఆ చిన్న బండి వాళ్ళకి కావట్లేదు. మీరు మా మీద దాన్ని వెంబడే తీసుకోవాలి సార్. అధికారులు ఏ కానీ డి కానీ వాళ్ళందరూ కూడా బాధ్యతను పనిచేయాలి, చిత్తశుద్ధిని పనిచేయాలి. అధికారులు మేము కోరుకుంటున్నాం. లస్కర్లు దీన్ని అన్న పనటం కాదు, లేదా గాలబండుకొని చేయటం కాదు. రాక మాకు నీళ్ళు వచ్చినాయి. మొన్నటిదానికి నీళ్ళు లేని పరిస్థితులు ఇదేనా మేము. తుమ్మల నాగేశ్వరం నీళ్ళు ఖమ్మం తీసుకుపోతే కనీసం మా మంత్రి గారు మా నీళ్ళు కూడా మాకు ఒకసారి ఇప్పలేదు మాకు. మరి మాకు కనీసం మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరం రానండి అంటే మంత్రి గారు పోలేదంట. అది కూడా మాకు తెలిసింది విషయం. ఆఫీస్ కాడికి పోతే ఆయన ఒకటి చెప్తారు, ఏదో ఒకటి చెప్తారు. కష్టపడి పొద్దుగులు ఓటేస్తాను గెలిపిస్తాను మేము నా మంట కోసం కట్టమే కూర్చొని అడ్డం పడ్డాం మేము. కనీసం మాకు ఏం నీళ్ళు 6 రోజులు నీళ్ళు రాలేదు. 4 రోజులు ఇంకా నెలలకి మాది ఎక్కడుంది మేదరు, లింగిరి మేదరు అని పేరు. ఎక్కడెక్కడ బడిగడ్డ మొత్తం పూసి మారుతున్నాయి. లింగిరి బడిగడ్డ మాకు ఇంత దరిద్ర పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది? 3 కిలోమీటర్లు నీళ్ళు ఎదురు రావట్లేదు. అంత నిర్లక్ష్యం ఏంది? ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఏ గారు ఏం చేస్తారు, డి గారు ఏం చేస్తారు, వీళ్ళంతా ఏం చేస్తారు? తినడం ఇళ్ళ ఆఫీసర్లో బంతురా. నేను ఎక్కడ చూసుకోవాలి బాధ్యత వాళ్ళకి లేదా? కాంగ్రెస్
ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై మండిపడుతున్నారు. చివరికి కలెక్టరేట్ ముందు ధర్నాలు చేస్తున్నా మంత్రులకు సోయి లేకుండా పోతుందని ఇప్పటి వరకు 300 చెరువులు కూడా నిండలేదంటున్నారు. ఇప్పుడు సాగర్ కాలువ నిండి నీళ్లు కింది కృష్ణా కలిసిపోతున్నా కూడా ఈ రోజు వరకు మా గ్రామానికి దీటత్యమైన కాలువ మాకుంది. ఇంతవరకు వాటర్ రావడం లేదు. ఏదన్నా అడిగితే సాకులు ఏదో ఒక అధికారులకు ఫోన్ చేస్తే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంతవరకు ఏఈ కానీ డిఈ కానీ ఎవరికి ఫోన్ చేసినా సమాధానం సరిగా లేదు. ఇప్పుడు అడిగితే ఏమంటున్నారంటే మోటార్ ఖరాబ్ అయిందంటారు. మోటార్ ఖరాబ్ అయిందంటే గతంలో వర్షాకాలం వచ్చిందంటే ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు జూన్ నెలలో మోటార్లు కానీ మైనర్ కాలువలు కానీ ప్రతి రిపేర్ చేసి వర్షాకాలం వచ్చిందంటే నీళ్లు విడుదల చేసేది. ఈరోజు ఈ ప్రభుత్వం నిద్రపోయి ఇంతవరకు కూడా మోటార్ కాలిపోయిందని ఇంతవరకు కూడా చేపియలేదు. ఇప్పుడు అడిగితే కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇస్తే కూడా కలెక్టర్ గారు కూడా అదే చెప్తాడు, మోటార్ రిపేర్ కాలేదని. ఈ విధంగా చేస్తే ఈ పాటికి నీళ్ళు వస్తే రైతులు నాటు పెట్టుకునే స్థితి. ప్రతి రైతు ఎప్పుడే కానీ ఆరిద్ర ఖాతాలో నారు పోసుకుంటారు. మాకు ఎప్పుడు వచ్చినా జూలై నెల ఫస్ట్ వీక్లో వాటర్ వచ్చేది. ఇంతవరకు వాటర్ రాలేదు. గతంలో వాటర్ ఏ విధంగా వచ్చేదో జనం అందరికీ తెలుసు. ఈరోజు రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారని అంటే ఏమైనా సూపర్వైజర్లకు లిఫ్ట్లు తలుపులు లేపి పోవడమే తప్ప నీళ్ళు వచ్చింది లేదు, సచ్చింది లేదు. మా తిప్పలో మేము పడుతూనే ఉన్నాం. ఇదే వెంకటరెడ్డి గారు ఓపెన్ చేసిన కోటప్ప మొత్తడి అట్నే ఎండిల్లు ఉంది. ప్రతి ఒక్క చెరువులు మీరు ఎక్కడ చూసినా ఎండిలో ఉంది. సాగర్ నుంచి నీళ్ళు పోతున్నా మేము అదే D37 కెనాల్ వాటర్ మాకు ఏదైతే వస్తాయో అక్కడి రోజు రైతులు పోతురు. అక్కడ నీళ్ళు చూసి ఆనందం ఒక పక్క ఏడుపు ఒక పక్క పెట్టుకొని వస్తారు తప్ప నీళ్ళు తీసుకొని పొలాలకు తెచ్చుకునే స్తోమత లేకపోయింది. దీని గురించి ఉన్న రైతాంగం కానీ రైతుల గురించి పట్టించుకునే నాదుడు కానీ రాజకీయ నాయకులు కానీ మినిస్టర్ అని చెప్పుకునే వీళ్ళు కానీ కింద ఉన్న లీడర్లు కానీ అధికారులు కానీ ఒక్కరికి సంబంధమే లేదు. అసలు రైతు అంటేనే వాళ్ళకు ఎలాంటి సోయి స్వర్గం లేదు. ప్రతిరోజు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నా కాలువల్లో మాత్రం నీళ్లు పారడం లేదు. దీంతో టైలెండ్ చివరి ఆయకట్టు భూములకు నీరు అందడం లేదు. ప్రభుత్వం సకాలంలో సాగునీరు అందించకపోవడంతో పచ్చని పైర్లు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీదకొచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటి వరకు చాలా డిస్ట్రిబ్యూటరీలకు, మేజర్లకు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు. వీటి పరిధిలోని 10,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రైతులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఏఎంఆర్పీ కింద పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. పంటలు ఎండిపోతుంటే జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారని భూపాల్ రెడ్డి ప్రశ్నించారు. వెంటనే కాలువల్లో నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు.